మంచిర్యాలలో క్యాన్సర్ చికిత్స ఆసుపత్రి మంజూరు అయినట్లు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు తెలిపారు. శుక్రవారం తన నివాస గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉత్తర తెలంగాణలో మంజూరైన 4 ఆసుపత్రుల్లో ఒకటి మంచిర్యాలలో ఏర్పాటుకి పచ్చజెండా ఊపడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర రాజనరసింహాలకి కృతజ్ఞతలు తెలిపారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా అభివృద్ధి చేయబోతున్నట్లు చెప్పారు. మూల్కెల్లా నుంచి బసంతనగర్ అనుసంధానంగా గోదావరి నదిపై బ్రిడ్జి నిర్మాణ ప్రక్రియ ఆరంభమైందన్నారు. బ్రిడ్జి నిర్మాణం జరిగితే దూరభారం తగ్గుతుందని తెలిపారు. డిసెంబర్లో వేంపల్లి పరిశ్రమల నిలయంగా మారుస్తున్న తరుణంలో బసంతనగర్ లో ఎయిర్పోర్టు మంజూరు కావడం పరిశ్రమల ఏర్పాటుకి దోహదం చేస్తుందని తెలిపారు. మంచిర్యాలలో 2వ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ట్రామా ఆసుపత్రి, వ్యవసాయ మార్కెట్ కార్యాలయ ప్రాంగణంకి క్యాన్సర్, ఆయుష్ ఆసుపత్రులు, ఐటీఐ ప్రాంగణంలో ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. 81 కోట్లు కోర్టు భవనాలు నిర్మాణానికి మంజూరైనట్లు తెలిపారు. అలాగే కాగజ్ నగర్ కి వెళ్లాల్సిన ఈఎస్ఐ ఆసుపత్రి మంచిర్యాలకి మంజూరైందని, కలెక్టర్ కార్యాలయం పక్కన స్థలం కేటాయించినట్లు వివరించారు. రాళ్లవాగుపై వంతెన నిర్మాణం, 100 ఫీట్ల రోడ్డుకి ఉన్న ఆటంకాల్ని తొలగిస్తామని చెప్పారు. మంచిర్యాలలో నిరుపేదలకి ఉచితంగా మెరుగైన వైద్య సేవలు అందిస్తామని ప్రేమ్సాగర్ రావు తెలిపారు. మంచిర్యాలలో 12 ఎకరాల్లో ఇండోర్, అవుట్డోర్ స్టేడియం నిర్మాణం ప్రారంభమవుతుందని తెలిపారు. మంచిర్యాలలో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్ల నిలిపేలా కృషి చేస్తానని చెప్పారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ పాల్గొన్నారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కోసం దాని ఉద్ఘాటన కార్యక్రమంలో భూమి పూజకు వచ్చిన గౌరవ ఆరోగ్య శాఖ మంత్రులు దామోదర రాజనరసింహ గారు, గౌరవ మంత్రి శ్రీధర్ బాబు గారు, ఇండస్ట్రియల్ మరియు లెజిస్లేటివ్ అఫైర్స్ శాఖ మంత్రులు వాళ్ళు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో వచ్చినందుకు వాళ్ళందరికీ ప్రత్యేకంగా మంత్రులు, వారి ద్వారా వచ్చిన మిగతా అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేయడానికి పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం. అది ఏదైతే వాళ్ళు హైదరాబాద్ తర్వాత సూపర్ స్పెషాలిటీ గవర్నమెంట్ హాస్పిటల్ మంచిర్యాలకు ఇవ్వడం జరిగింది. వరంగల్ ఎంజిఎం కూడా సూపర్ స్పెషాలిటీ స్టేటస్లో. దాంతోపాటు నేను వచ్చినప్పుడు ఇక్కడ ఏవైతే సమస్యలు వాటి మీద రిక్వెస్ట్ చేసినప్పుడు మేము కానీ సంబంధిత డిఎంహెచ్ఓ కానీ అధికారులు ఇక్కడున్న వాస్తవ పరిస్థితులు ఏంటి చెప్పినప్పుడు వాటిని కూడా స్పందించి ఏవి అవసరం ఉన్నాయో వాటిని కూడా అనౌన్స్ చేసిన గౌరవ ఆరోగ్య మంత్రులకు మరియు శ్రీధరరావు గారికి కృతజ్ఞతలు. ఏదైతే రాష్ట్రంలో హైదరాబాద్ కాకుండా ఇప్పుడు 4 క్యాన్సర్ సెంటర్లు ఇస్తాను, అందులో మంచిర్యాలను ఒక భాగం చేసినందుకు. క్యాన్సర్ సెంటర్ ఏంటంటే క్యాన్సర్ సెంటర్కి ఒక ఇబ్బంది బాగా అవుతుంది. ఇక్కడ హైదరాబాద్ తప్ప ఇక్కడ పోయే పరిస్థితి లేదు. వాళ్ళు కరీంనగర్ పోతే భయానకంగా ఛార్జ్ చేస్తారు. హైదరాబాద్లో కూడా సరైన ట్రీట్మెంట్ ఇప్పుడు క్యాన్సర్కు ప్రభుత్వ ఆసుపత్రి కొంచెం ఇబ్బంది అవుతుంది. అంటే ఎక్కువ పుల్లి వాళ్ళు. సో ఇప్పుడు మన ముఖ్యమంత్రి ఆఫీస్లో మాట్లాడినప్పుడు ఒక క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం ప్రైవేట్ హాస్పిటల్కి ఎక్కడ వెళ్ళిపోసిస్తలేదు. ఒక క్యాన్సర్ గురించి మాత్రం బసవతారకం, అది కూడా ట్రస్ట్ హాస్పిటల్ కాబట్టి దానికి కూడా వెళ్ళిపోసిస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఏదైతే డయాలసిస్ సెంటర్ ఉందో 10 బెడ్లు మాత్రమే ఉన్నాయి ఇప్పటికి. దాని మీదనే మా ఇద్దరు కొంచెం చర్చ జరిగింది. ఆర్గ్యుమెంట్ కాదు, చర్చ జరిగింది. ఇంకా పెంచుకుంటే 5 ఇస్తాను, 5 నాకు అర్థం అంటే 10 అన్నాడు. ఫైనల్గా ఇంకేదో ఎక్స్ట్రా ఇచ్చాడు, మొత్తం 30 పడకలు ఇచ్చాడు. ఇంకా ఇది 2వది. 3వది ట్రామా సెంటర్. అంటే ఆల్మోస్ట్ టోటల్ క్యాజువాలిటీస్ లేకపోతే ఏవైతే ఎమర్జెన్సీ కేసెస్ వాటిని ట్రీట్ చేయడం కోసం ట్రామా సెంటర్ ఏంటంటే 24/7 ఫుల్ ఫ్లెడ్జ్డ్ డాక్టర్లు కానీ మీ సిస్టమ్ ఉంటుంది. ఇది కాకుండా ఇంకోటి ఆయుష్ సెంటర్ కూడా మాట్లాడినా అది కూడా చేస్తుంది. ఇది కాకుండా తలసీమియా పేషెంట్ కొంచెం ఇబ్బంది అవుతుంది ఇక్కడ. దానికి ట్రీట్మెంట్ కానీ ఆ ప్రోటోకాల్ అంతా
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఇవ్వడం జరిగింది. ఉమ్మడి జిల్లాకు ఆడికి వెళ్ళి పర్మిషన్ తీసుకున్నానికి ఇబ్బంది, దాన్ని కూడా పర్మనెంట్ సిస్టమ్లో పెట్టి చేస్తా అని చెప్పాను. దాని ద్వారా ఈ బ్లడ్ కలెక్షన్ కానీ దీనికి ఇబ్బంది, బ్లడ్కు డొనేషన్ ఇబ్బంది అవుతుంది, అది కూడా మాట్లాడాను, అది కూడా చేస్తా అని చెప్పాను. దీంతోపాటు వెంకట్రావుపేట మన నియోజకవర్గంలో వెంకట్రావుపేట ఏదైతే మన హాస్పిటల్ పిఎస్సి ఉందో దాన్ని కూడా ఫుల్ఫిల్ చేసి 24/7 అంటే 24 గంటల ఒక్క డాక్టర్ ఉండే విధంగా చేసి ఏర్పాటు చేస్తాను. ఇది కాకుండా 29 సబ్ సెంటర్లు ఉన్నాయి. మన నియోజకవర్గంలో 9 నుంచి 10 మన సెంటర్లు మన దగ్గర కొత్తగా వస్తుంది. ఒకటి అప్గ్రేడేషన్ ఉన్నది, మన దగ్గర అప్గ్రేడేషన్లో తాళ్ళపేట ఒకటి ఉన్నది, దండపల్లి హెడ్ క్వార్టర్ ఒకటి ఉన్నది. ఆశా వర్కర్లు మంత్రాల నియోజకవర్గం 29 మంది షార్ట్ ఉన్నది, వాటిని కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అది కూడా ఈ మంత్ ఎండింగ్ లోపల ఫైనల్ చేసి ఫస్ట్ నుంచి జాయిన్ అయ్యే విధంగా చేస్తాం. పెద్దలు పెద్ద మనసుతోటి అన్ని రకాల ఏదైనా ఇచ్చాను, ఆయనే స్పీచ్ చెప్పడం జరిగింది. శాంక్షన్లు చేసుడు, కాగితాలు ఇచ్చి ఆచరణలో పెట్టాలని చెప్పడం జరిగింది. ఆచరణ నేను రాత్రే మొదలుపెట్టాను ఆల్రెడీ. ఇక్కడ ఐటీఐ ఉంది, దీంట్లో క్యాన్సర్ హాస్పిటల్, ఆయుష్ ఈ రెండింటికి నేను పెట్టేస్తాను. దీంతోపాటు శ్రీధరరావు గారు చెప్పారు ఇండస్ట్రియల్ పార్క్ గురించి, తుదిదశకు వచ్చింది. ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది, నోటిఫికేషన్ సర్వే చేస్తానంట. నాకు తెలిసి వచ్చే వారం ఎండింగ్ వరకు సర్వే అయిపోతే డిసెంబర్లో ఖచ్చితంగా ఆ కార్యక్రమం కూడా స్టార్ట్ అవుతుంది. కరకట్టలు ఉన్నాయి శాంక్షన్, అవి కూడా ఇంకొక 15 రోజులు 20 రోజులు. దండపల్లి లక్ష్మీపేట మండలికి సంబంధించిన లిఫ్ట్లు ఉన్నాయి 4. ఇవన్నీ ఇంకొక నెల 15 రోజులు 2 నెలల లోపల అన్ని కార్యక్రమాలు అవుతాయి. ఎయిర్పోర్ట్ కూడా శ్రీధర్బాబు మీద లెటర్ ఇవ్వడం జరిగింది. మొన్న అది కిషన్ రెడ్డి గారు సందర్భంగా అనౌన్స్ చేసిన, అది కూడా మూమెంట్ స్టార్ట్ అయింది. ఈ ఇండస్ట్రీస్ కానీ ఐటీ హబ్ కానీ కన్వీన్స్ రియల్ ట్రాన్స్పోర్ట్ ఫార్చునేట్లీ వీ హ్యావ్. ఇంకొన్ని సూపర్ ట్రైన్లు, సూపర్ స్పెషాలిటీ ట్రైన్లు, సూపర్ ట్రైన్లు ఆపుతలేవు, సూపర్ ఫాస్ట్, అవి కూడా సమయాన్ని బట్టి పోయి కనెక్ట్ చేసుకుంటాం. మిగిలింది రోడ్ యాజిటీస్ ఉన్నది, కావాల్సింది ఎయిర్ కనెక్టివిటీ. అదొకటి అయితే ఇండస్ట్రీస్ వస్తాయి, సస్టైన్ అవుతాయి.